అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయి, నుండి ఆయన రాకడ ముందు ఎలాంటి సూచనలు జరుగుతాయి, ప్రజల పరిస్థితి ఎలా ఉంటది, దేశాల పరిస్థితి ఎలా ఉంటది, వరల్డ్ వైజ్ ఒకే కరెన్సీ ఎలా వచ్చింది, అన్ని బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు రాయించి పెట్టాడు ఆయన, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించాడు. కానీ బైబిల్ ఎవరైనా చదవమన్నాం అనుకో, మా గ్రంథం కాదు కదా, ఇది మత గ్రంథం, క్రైస్తవ మత గ్రంథం. బైబిల్, ద హోలీ బైబిల్ ఈజ్ ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక దేశానికి చెందింది కాదు. ఇది సర్వ మానవుల కోసం ఆయన ఇచ్చినటువంటిది గ్రంథం. హల్లెలూయా. చాలా మంది గ్రంథాన్ని మత గ్రంథంగా భావించి చదవక జ్ఞానం పొందలేకపోతున్నారు. చదివిన వాళ్ళు వెలిగించబడి, దీవించబడి, రక్షించబడి అనేక మంది ఈ లోకాన్ని వెలిగించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. ఈ గ్రంథము చదువు వారికి జ్ఞానము అధికమగునని యేసయ్య చెప్తున్నాడు. ఆమేన్.